ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బీఆర్ఎస్ లో బలగన్ సినిమా సీన్లు కనిపిస్తున్నాయి. ఓదార్పు వైపు మళ్ళింది ఇప్పటి వరకు కవితకి బీఆర్ఎస్కి మధ్య ఏర్పడిన గ్యాప్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితని నిన్నంతా బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దగ్గరి బంధువులు అట్లాగే పార్టీలో కీలక నేతలైన దివికొండ భాస్కర్రావు అట్లాగే గండ్రా మోహన్ రావుల ద్వారా కవితతో రాయబారపు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. కవిత చాలా యాక్టివ్గా ఉన్నారు. నిన్న కూడా కేటీఆర్కి ఈ కార్స్ విషయంలో నోటీసులు జారీ చేసిన వెంటనే కవిత రాత్రి స్పందించారు. కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం పైన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అట్ ది సేమ్ టైం కవితతో ఇటు కేసీఆర్ కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. కవితను బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దివికొండ భాస్కర్రావు ఎంపీ అయినా దివికొండ భాస్కర్రావుతో పాటు గండ్రా మోహన్ రావు చాలా కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు. వీళ్ళని కవిత ఇంటికి పంపించి నిన్న దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు వీళ్ళిద్దరి ద్వారా ఫోన్లో కూడా కవితతో మాట్లాడినట్టుగా సమాచారం బయటకు వస్తుంది. మొత్తంగా సైలెన్స్ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. చాలా సైలెంట్గా వ్యవహారాలు నడుస్తున్నాయి. కాకపోతే బలగం సినిమాలో ఎలాగైతే బుజ్జగింపులు ఉంటాయో ఆ బుజ్జగింపుల సీన్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. కవిత బీఆర్ఎస్ పార్టీతో విభేదిస్తూ వస్తున్నారామె. బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచితమైన స్థానం కావాలని కవిత కోరుకుంటున్నారు. ఆ సముచిత స్థానం ఇచ్చే వరకు తను ఇలాగే ఉంటానని, లేకపోతే తన దారి తను చూసుకుంటానని కవిత మొదటి నుంచి చెప్తున్నారు. నిన్న కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇవే అంశాలని ఆమె తెరపైకి తెచ్చినట్టుగా అర్థమవుతుంది. కవిత చాలా స్పష్టంగా కేసీఆర్కి తనకు కావాల్సిన విషయాల గురించి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేసిన కవిత, ఒకవేళ కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే పార్టీలో నా పరిస్థితి ఏంటి అని కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నిలదీసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. పార్టీలో తన హోదా ఏంటి, ప్రభుత్వంలో తన హోదా ఏంటో స్పష్టత ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని కవిత నేరుగా కేసీఆర్తో చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజానికి కవితకి నో ఎంట్రీ, ఫామ్ హౌస్లోకి కవితని రానివ్వట్లేదు కేసీఆర్, మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదని బయటకు సమాచారం ఉన్నప్పటికీ కూడా కేసీఆరే ఒక అడుగు ముందుకేసి కవితతో చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతోంది. ఈరోజు కవిత ఎందుకంటే ఇటు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందని, ప్రభుత్వం కేసులతో బీఆర్ఎస్ పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తుందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఈ కార్స్ రేస్ కేసులో కేటీఆర్కి ప్రభుత్వం ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం పైన ముందుకు వెళ్లేలోపే అంతర్గతంగా విభేదాలపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది. పార్టీలో కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని కేసీఆర్ కవితతో చర్చించినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఫోన్ తర్వాత కూడా కవిత ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు పార్టీలో తన పొజిషన్ ఏంటి, రేపు ప్రభుత్వంలో తన పొజిషన్ ఏంటో స్పష్టత ఇస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదని కవిత చెప్పినట్టుగా తెలుస్తుంది. లేదంటే తన దారి తను చూసుకుంటానని కేసీఆర్తో కవిత తెగేసి చెప్పిందని బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తంగా కవిత ఖచ్చితంగా పట్టుబట్టుకొని కూర్చుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో తన పొజిషన్ని చేదిక్కించుకునే వరకు ఆమె పార్టీ వైపు అడుగు వేసే అవకాశం లేదని అర్థమవుతుంది. అప్పటి వరకు పార్టీతో విభేదిస్తూనే ఉంటారని అర్థమవుతుంది. మొత్తానికి కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా ఇక్కడ వివాదం స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్కి ఉన్నత స్థానం లభిస్తే నా పరిస్థితి ఏంది, పార్టీలో నేను మామూలు కార్యకర్తగానే ఉండాలా, పార్టీ కోసం సేవ చేస్తూ ఉండాలా అనే భావనతో కవిత ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్కి ఒకవేళ పదవి ఇస్తే నాకు కూడా పదవి ఇవ్వాల్సిందే అని కవిత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత రాయబారం తర్వాత కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పటికీ కూడా ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే సిచ్యువేషన్ కొంత
బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తుంది. కేసీఆర్ రంగంలోకి దిగడం, కవితతో చర్చలు జరపడంతో కాస్త పరిస్థితి సైలెంట్గా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా 2 రోజులుగా స్తబ్దుగా ఉన్నాయి. కవిత అంశంలో ఎటువంటి కామెంట్స్ చేయకుండా ఉన్నారు. కవిత అంశాన్ని పూర్తి స్థాయిలో పార్టీ చూసుకుంటుందని, పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇటు కవిత కూడా మొండి పట్టుతో ఉండటం, పార్టీలో తనకు స్పష్టత, పార్టీలో తనకు కావలసిన పదవి బాధ్యతల్ని కీలక బాధ్యతల్ని అప్పజెప్తే తప్ప నేను ముందుకు రాను, లేకపోతే ఈ పరిస్థితి మారదు అని కవిత తెగేసి చెప్పడంతో మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత పాజిటివ్ కనిపిస్తుంది. మొత్తానికి అధినాయకత్వం రంగులోకి దిగడం, అధినాయకత్వం నేరుగా కవితతో చర్చలు జరపడం, కేసీఆరే తన ప్రతినిధుల్ని పంపించి రాయబారానికి పంపడం, ఇవన్నీ చూస్తుంటే 2-3 రోజుల్లో పార్టీలో కవిత అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కవితకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా కేసీఆర్? ప్రస్తుత పరిస్థితుల్లో కవితని పార్టీలో కీలక నేతగా మార్చే అవకాశాలు ఉన్నాయన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో హరీష్ వర్సెస్ కేటీఆర్ అనే ఒక చర్చ జరుగుతోంది మొదటి నుంచి. హరీష్ ఎప్పటికైనా పార్టీలో కీలక నేతగా మారబోతారని, హరీష్కి కీలక పదవులు వస్తాయని ఆయన అనుచరులు కూడా ఎదురు చూస్తారు. ఇటు కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కేటీఆర్కి భవిష్యత్తులో ముఖ్యమంత్రి సీటు కూడా, ముఖ్యమంత్రి పదవి కూడా అప్పగించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా కేటీఆర్ని మార్చే అవకాశం ఉందని పార్టీలో మరో వర్గం ఎదురు చూస్తుంది. మొత్తానికి పార్టీలో కేటీఆర్ వర్సెస్ హరీష్గా ఉన్న ఈ వివాదం ఊహించని విధంగా మరో మలుపు తిరిగింది. కేటీఆర్ వర్సెస్ హరీష్గా కార్యకర్తలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఈ అంశాన్ని చూస్తూ వచ్చారు బీఆర్ఎస్ని ఇప్పటివరకు. కానీ ఇప్పుడు సడన్గా సీన్ చేంజ్ అయింది. కవిత ఎప్పుడైతే పార్టీలో తనకి కీలక బాధ్యతలు కావాలని చెప్పారో, ఎప్పుడైతే కవిత లేక బయటకు వచ్చిందో, ఇప్పుడు సినిమా మొత్తం కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా మారిపోయింది. కవితకి కీలక పదవి కావాలి, కేటీఆర్ ఇప్పటికే పార్టీలో కీలక పదవిలో ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. త్వరలోనే కేటీఆర్కి పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతల్ని కూడా అప్పజెప్తారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో హరీష్ ఒక ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికి బాధ్యతలు అప్పజెప్పినా ఆ నాయకత్వం దగ్గర పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, కేటీఆర్కి బాధ్యతలను అప్పజెప్పినా కేటీఆర్తో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని హరీష్ ఇప్పటికే మీడియా ముఖంగా ప్రజలకి, తన అభిమానులకి స్పష్టతనిచ్చారు. అయితే కవిత లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సినిమా ఒక్కసారిగా మారిపోయింది. కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సమస్య తయారైంది. కవిత చాలా స్పష్టంగా కేటీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, ఆ దెయ్యాలే ఈ లేఖని బయటకు రిలీజ్ చేశారు. కేటీఆర్ దగ్గరికి అందరినీ వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని కేసీఆర్కి చేరకుండా ఫిల్టర్ చేస్తున్నారు. పార్టీ నాయకులను కూడా కేసీఆర్ని కలవకుండా అడ్డుకుంటున్నారంటూ కవిత చాలా బాహాటంగానే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వివాదం అంతా ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవితగా మారిపోయింది. కేటీఆర్ ఒక వర్గం, కవిత ఒక వర్గం అని పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటివరకు హరీష్ ఒక వర్గం, కేటీఆర్ ఒక వర్గం అనే చర్చ ఉండేది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మలుపు తిరిగింది ఈ అంశం. కేటీఆర్ వర్సెస్ కవిత అని ఈ ఇద్దరిని అధినేత కేసీఆర్ ఎలా సమన్వయపరుస్తారు, హరీష్ పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది కూడా ఇప్పుడు కీలకమైన చర్చకు దారితీస్తుంది. ఏది ఏమైనా కవిత ప్రస్తుతానికి ఇంకా అలకప్లోనే ఉందని, కవిత ఇంకా తను అనుకున్నది జరిగే వరకు పార్టీతో చర్చించే అవకాశమే లేదని ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. మొత్తానికైతే ఈ చర్చల్ని స్వయంగా కేసీఆరే నడిపిస్తుండడం, స్వయంగా దూతల్ని కేసీఆరే పంపించి చర్చలు జరపడంతో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉందని మాత్రం పార్టీ శ్రేణుల్లో తెలుస్తుంది. చూద్దాం ఈ అంశం ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది, ఎన్ని రోజులు వెళ్తుంది, కవిత కాంప్రమైజ్ అవుతుందా లేకపోతే పార్టీ పదవి తీసుకున్నాకే కవిత కాంప్రమైజ్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన? మీరు కూడా లైవ్లో కామెంట్ చేయొచ్చు. ప్రస్తుతం మీరు ఈ అంశాన్ని లైవ్లో చూస్తున్నారు. మీరు కూడా కవిత ఏం చేస్తే బాగుంటుంది, కేటీఆర్కి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారు, మరి కవిత వర్సెస్ కేటీఆర్గా ఈ అంశం మారిపోయిందా, హరీష్ పరిస్థితి ఏంటి అనే అంశం పైన మీరు కూడా లైవ్లో కామెంట్ చేయొచ్చు. మొత్తానికైతే ఇప్పటికున్న సమాచారం ప్రకారం కవిత వర్సెస్ కేటీఆర్ అనేది ఇక్కడ అతిపెద్ద చర్చగా మారుతుంది. బీఆర్ఎస్లో ఇప్పుడు రెండు వర్గాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఒకటి కవిత వర్సెస్ కేటీఆర్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే హరీష్ సంగతి ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మీరు మీ అభిప్రాయాల్ని మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్.